మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేదం. ఈ ఆయుర్వేదం చాలా వరకు ఇప్పుడు జనరేషన్కు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయుర్వేదం గురించి ఎక్కువ అవగాహన లేదు. రెండవది, సుమారు 8 తరాల నుంచి ఈ ఆయుర్వేదం తొక్కబడింది. ఇప్పటి తరాలకి అసలు ఆయుర్వేదం అంటే అపోహలు, తర్వాత నమ్మకం లేదు. రెండవది, ఈ మూలిక వైద్యం ఏంది, చెట్ల వైద్యం ఏంది, ఈ నాటు వైద్యం ఏంది, ఇలాంటి మాటలతోటి చాలామంది సందిగ్ధావస్థ, అంటే నమ్మడమా నమ్మకపోవడమా అనేది, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వీళ్లకు ఆ పరిస్థితి పోవాలంటే ఆయుర్వేదం గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి వైద్యులు చెప్పాలి. రెండవది, అది తెలుసుకోవడానికి కూడా ప్రజలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపాలి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ కూడా చాలామందికి ఇంట్రెస్ట్ లేదు. రెండవది, అంత ఓపిక లేదు. అంచేత ఇప్పుడు అనేక విధాలైన ఈ జబ్బులు మనిషిని వెంటాడుతున్నాయి. ఈ జబ్బులన్నిటినీ కూడా నయం చేసుకోవడానికి ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి పరిగెత్తారు. హాస్పిటల్కి పోతే హాస్పిటల్కి వెళ్ళగానే మనం అక్కడ ఫైన్ కట్టాల. ఫీజు కాదు, ఫైన్. ఈ ఫైన్ కట్టడం ఇది ఏదో, ఇది ఏ శాస్త్రంలో ఉందో తెలియదు. కాబట్టి అది కూడా చాలా తప్పు. ఒక్కొక్క డాక్టర్ 2,000, 3,000, 5,000 దాకా ఫీజులు తీసుకుంటున్నారు. చాలా అధర్మం ఇది అలోపతి. అన్నిటికీ అలవాటు పడిపోయారు. కానీ అసలు నిజమేంది, అసలు వైద్యం అంటే ఏంది, వైద్య శాస్త్రం అంటే ఏంది తెలుసుకోవడానికి ఎవరికి ముందు రావడం లేదు. రెండవది, తెలుసుకోవడానికి ఆ ఓపిక లేదు, అవసరం లేదు. అందువల్ల మేము ప్రతి ఈ మీడియా ద్వారా మీ అందరికీ ఈ యొక్క ఆయుర్వేదం గురించి మాకు తెలిసినంత వరకు మేము చెప్పి, మీకు రహస్యాలు లేకుండా ఆయుర్వేదం ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ఫార్ములాస్ అన్నీ మేము ఓపెన్గా చెప్తున్నాం. ఎందుకంటే అవన్నీ మీరు చేసుకొని మీ అంతటా మీరే చేసుకోవచ్చు ఇళ్లలో. అయితే ఇప్పుడు చాలామంది ఈ నరాల వీక్నెస్ తోటి, తర్వాత ఈ పక్షపాతం అనేది, తర్వాత వాతం అనేది, తర్వాత మనిషికి బలం లేకుండా నిస్సత్వం అయిపోయేది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాకపోతే దీని గురించి బలం కావాలా, లేకపోతే మనిషికి నరాల తత్వాన్ని పోగొట్టుకోవాలా అని అలోపతి డాక్టర్ దగ్గర పోతే వాళ్ళు ఏం చేస్తారు, 4-10 రకాలు గోళీలు రాసిస్తారు. అంతా కెమికల్. ఆ కెమికల్ తినే కొద్దీ మనిషిలో వేరే మార్పులు వస్తాయి, కానీ అసలైనటువంటి ఆ జబ్బు పోదు. రెండవది, మనిషి యొక్క ఆరోగ్యం బాగుపడదు. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలి. అందువల్ల నరాల మనకు అనేకమైన ఔషధి మూలికలు, మనకు లక్షలాది మూలికలు ఇలాంటివన్నీ ఉన్నాయి. మనకు అవన్నీ కొన్ని వాటిలో కొన్ని మనకు వీలైనవి తెలుసుకొని మనకు వాటితో వైద్యం చేసుకోవడానికి మనం తయారు కావాలి. అంచేత దీనికి నరాల బలహీనత ఇంగిలీకం రసాయనం, తర్వాత వాత బ్రహ్మరాక్షసి అని రసాయనం, ఇలాంటివన్నీ కొన్ని చేసి మేము ఇక్కడ మాత్రల రూపంలో ఇస్తున్నాం. అవి 1-2 నెలలు వాడితే మీకు ఈ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ అది కాకుండా మీరు మూలికా విశేషాలతో మీరు ఏమైనా ప్రయత్నం చేయగలిగితే, అతిబల అనే ఒక మూలిక ఉంది. ఆ మూలికను రోజు పొద్దున పూట ఒక 2 ఆకులు తినగలిగాలి, పచ్చిదే. దాని పేరే అతిబల. అతిబల, మహాబల అనే 3 రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి, మూలికలు, ఔషధి గుణాలు కలిగినవి. అయితే ఆ మూలికను, అతిబలను రోజు 2 ఆకులు తినగలిగితే మనిషికి ఉన్నటువంటి షుగర్ తక్కువ అవుతుంది, బీపీ తక్కువ అవుతుంది, తర్వాత మంచి బలం వస్తుంది. రెండోది, ఈ నరాల వీక్నెస్ ఏమి ఉండదు, నరాల వీక్నెస్ పోతుంది, మనిషికి చాలా ఆరోగ్యం బాగుపడుతుంది. అయితే దీని ఇంకొక రకం కూడా ఉంది. అదే మూలికను ఈ ఏలి మందం ఉన్న కట్టెల్లాగా తెచ్చి 1 అడుగు పొడవు కట్ చేసి వాటి ఎన్నో కట్టల ఒక 5-6 కట్టెలు కట్టతో ఏమి రాగి తీగితో చుట్టాలి. చుట్టిన తర్వాత 1 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టి ఆ వేడి చేస్తూ ఈ కట్టతో ఆ పాలుని తిప్పుతూ ఉంటే ఆ పాలు గట్టిగా అయిపోయి పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్లో చక్కెర కలుపుకొని తింటే అమితమైన దాన్ని మించిన టానిక్ లేదు.
అమితమైన బలం. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు. అది మీరు ఇళ్లలో చేసుకోవచ్చు. అదే హాస్పిటల్కి పోయే అవసరం లేదు. చెట్లు ఎక్కడ పడితే అక్కడ చెట్లు దొరుకుతాయి, అతిబల చెట్లు. దాన్ని తుత్తిరి బెండ అంటారు, ముద్ర బెండ అంటారు, బొట్ల బెండ అంటారు. దానికి ఎన్నో పేర్లు ఉన్నాయి. కాబట్టి దువ్వినుపు చెట్టు అంటారు. కాబట్టి ఆ మూలికతో మీరు ఈ ఉపయోగం చేసుకుంటే బలం వస్తుంది, ఈ నరాల బలహీనత పోతుంది, ఉన్న ఈ చిన్న జబ్బులు, షుగరు, బీపీ ఇలాంటివన్నీ పోతాయి. అది ప్రయత్నం చేయండి.